చేసి వచ్చేయడం తేలికే, ఆయనకేం పెద్ద విశేషం కాదు. అవతారము అంటే ఒకటేనండి. అవతారము అన్న మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎక్కడ అర్థం అవుతుందో తెలుసా? మధ్యాహ్నం 12 గంటల వేళ పద్మావతి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో దర్శనం చేసుకుంటే అవతారం అన్న మాట ఏమిటో మీకు అర్థం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వేళ మీరు లోపల ఏ సూర్యనారాయణమూర్తిని చూస్తున్నారో ఆయనే ఉన్నాడు ఆకాశంలో. మూర్తి దర్శనం ఎందుకు? ఇలా తలెత్తి చూడలేరేంటి? దుర్నిరీక్ష్యమై మాంసనేత్రము చేత చూడబడడానికి అవకాశము లేనంత తేజస్సుతో వెలిగిపోతున్న పరమాత్మ మీ మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైనంత దగ్గరగా దిగొచ్చేసి అక్కడ నిలబడితే మీరు చూడగలిగినటువంటి లక్షణము అభివ్యక్తమైతే దానికి అవతారం అని పేరు. అందుకే తార అంటే ఆకాశంలో ఉంటుంది, దాని స్థితి మీకు అర్థం కాదు. అవతార కిందకు వచ్చేసింది. అంత కిందకి దిగొస్తే అవతారం. ఎన్నో మాటలు దిగొచ్చాడు ఆయన. ఏ కలియుగంలో వెంకటేశ్వరుడిగా రావడం ఆయనకి పెద్ద కష్టమా? ఎందుకంత కష్టం అయినప్పుడు అది నభూతో నభవిష్యతి అన్నం ఎందుకు? వెంకటేశ్వరుడు గురించి అలాంటి అవతారం లేదన్నం ఎందుకు? అసలు నిజంగా అలా చెప్పాలంటే నరసింహావతారం చెప్పాలి, రామావతారం చెప్పాలి. అంత ధర్మానికి కట్టుబడి మహానుభావుడు పక్కన ఎవ్వడు నావాడన్నవాడు లేకపోయినా, భార్య నెట్టుకుపోయినా, అంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తూ అంత కష్టపడిన రామచంద్రమూర్తి అవతారం గొప్పదా? ఎవరిని ఏమీ మట్టు పెట్టవలసిన అవసరం లేకుండా హాయిగా 7 కొండల మీద సుప్రభాతంతో మొదలు పెడితే ఏకాంత సేవ వరకు భోగాలన్నీ అనుభవించే వెంకటేశ్వర స్వామి గారి అవతారం గొప్పదా? మా స్వామి రామచంద్రమూర్తి అవతారమే గొప్పది అలా చూస్తే. కానీ మరి ఆయనకు అనలేదు నభూతో భవిష్యతి అని, వెంకటేశ్వరుడికే అన్నారు. ఈ అమాయకంగా అన్నారు ఏమిటి? ఎలాగ అబద్ధాలు అన్నారా? కాదు, వెంకటేశ్వరావతారమునందు నిజంగా గొప్పతనం. ఇందుచేత నేను మీతో మనవి చేశాను, ధర్మాన్ని నిలబెట్టడం అన్నది చాలా కష్టమైనటువంటి స్థితిలో ఆయన వెంకటేశ్వరుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. వెంకటేశ్వరుడిగా వచ్చి ఏకబేరమూర్తిగా 7 కొండల మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఎలా? పాపం చెయ్యకుండా ఆయన ఆపాలనుకోండి, కలిపురుషుని యొక్క ఉద్ధతిని ఆపాలి. కలిపురుషుణ్ణి చంపేశాడనుకోండి, కలియుగంలో పొందేటటువంటి సౌభాగ్యములు ఏవున్నాయో అవి మీరు పొందలేరు. కలియుగం అనుష్ఠానం చేసుకోగలిగిన వాడికి, భగవద్భక్తి తత్పరుడికి పెద్ద అదృష్టం. కృతయుగంలో ఎంతో కష్టపడితే వచ్చే పుణ్యం కలియుగంలో అంత సులభంగా వస్తుంది, ధర్మానికి కట్టుబడి నిలబడగలిగితే. మరి అది పోవట్లా? పైగా ఆ యుగానికి తాను ఆధ్యక్షం వహించి నడిపించవలసిన కలిపురుషుణ్ణి పరమేశ్వరుడే చంపేస్తే ఇంకా అర్థం ఎక్కడుంది? మరి అందరూ పాప జీవనంలో పడిపోతుంటే, ఆచార సంప్రదాయములన్నీ మంట కలిసిపోతుంటే ఆయన అలా చూస్తూ నిలబడితే ఉపయోగం ఏముంది? మరి ఎందుకు వచ్చినట్టు అవతారం? ఎందుకు ఆ భంగిమ పట్టినట్టు? వ్యాసుడు ఒక మాట అన్నారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వెంకటేశ్వరుడు గురించి. నకృతం దైవ సంఘైశ్చ, అలా ఉండమని ఎవరైనా దేవతలు అడిగారని మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా ఋషులు కానీ, భక్తులు కానీ, మహాత్ములు కానీ మీరు ఈ భంగిమలో నిలబడండి అని అడిగారు అనుకుంటున్నారేమో. ఎందుకనంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తేన ఆయనే చెప్పాడు. నన్ను ఒక స్థూలమైనటువంటి స్వరూపంతో ఇలా చూడకుండా ఉండలేనని ఆర్తి చెందినటువంటి భాగవతుల యొక్క హృదయాన్ని అనుసరించి ఆ రూపంతో నేను వస్తానన్నాడు. అలా ఎవరైనా అడిగితే వచ్చి వెంకటేశ్వరుడు అలా నిలబడ్డాడని మీరు అనుకుంటున్నారేమో. అలా నిలబడమని ఎవరు అడగలేదు. కాబట్టి నకృతం దైవ సంఘైశ్చ, దేవతలు ఎవరు దాన్ని అలా తయారు చేయలేదు, అలా నిలబడమని అడగలేదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ దాన్ని చెక్కలేదు. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి లేడు. ఆయనండి అంత అద్భుతమైనటువంటి మూర్తిని చెక్కాడు అంటారేమో. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ దాన్ని చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అది విగ్రహాన్ని మీరు అనుకుంటున్నారేమో. కాదు, స్వేచ్ఛయ స్వ ఇచ్ఛ, తన కోరికను అనుసరించి తాను క్రీడిస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు. అక్కడ ఇచ్ఛారూపం విరాజిత, తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతూనే ఉంటాడు. అలా ఉన్నట్టుంటాడు, మీ పక్కనే ఉంటాడు ఎవరి రూపంలో. అలా ఉన్నట్టుంటాడు.
మీకు ఉపకారం చేయడానికి, మిమ్మల్ని ఆదరించడానికి ఎవరిలోనో ప్రవేశించి మీ చెంతకొస్తాడు. శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని వస్తాడని మీరు అనుకోకండి. మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా వస్తాడే, ప్రవేశిస్తాడు. అందుకే వ్యాసుడు చెప్పాడు ఆ హృదయాన్ని, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఇప్పుడు ఆయన అలా ఉన్నాడు, బాగుంది. ధర్మ సంస్థాపన ఎలా చేస్తున్నట్లు వెంకటేశ్వర అవతారం అంటే వ్యాస హృదయాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్నటువంటి తల్లి తరిగొండ వెంగమాంబ గారు. వెంకటేశ్వరావతారం గురించి వ్యాసుడికి తెలియడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. వ్యాసుడే చెప్పకపోతే లోకంలో చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పిన మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు చెప్పింది. ఎందుకని అంటే తరిగొండ వెంగమాంబ గారి రచనలకి ఇతర రచనలకి ఒక వ్యత్యాసం ఉంది. మిగిలిన రచనలు రచన చేసి పరమేశ్వరుడికి అంకితం ఇచ్చారు. ఒక్కొక్కచో పరమేశ్వరుడు పూర్ణ చేశాడు, పోతన గారికి భాగవతంలో పూర్ణ చేసినట్టు. ఒక్కొక్కచో పరమేశ్వరుడు అంకితం పుచ్చుకున్నాడు. ఒక్కొక్కచో ఈశ్వరుడే కూర్చుని ఆ పుస్తకం రాసిన సందర్భాలు ఉన్నాయి. మాణిక్యవాచకర్రని ఆయన కేవలం కీర్తన చేస్తే పరమశివుడు చిదంబరంలో ఈయన మాటలు ఉత్తినే పోకూడదు, ఈయన మాటలు మాణిక్యములని తానే వ్రాసి అక్కడ పెట్టాడు. మాణిక్యవాచకర్రని పేరు వచ్చింది ఆయనకి. కానీ తరిగొండ వెంగమాంబ గారి పరిస్థితి అలా కాదు. తన కథ ఆవిడ నోట వినడానికి ఆవిడ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు. అది స్వేచ్ఛయా క్రీడతే తత్ర. వెంగమాంబ గారికే కూర్చుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు కూడా కూర్చుంటాడు. నీకు అనురక్తి ఉంటే కూర్చుంటాడు తప్పకుండా. నన్ను నమ్మండి, నాకు వేదిక మీద ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆయన పలుకుతాడు. అందులో నీకు ఈశం మాత్ర సందేహము అవసరము లేదు, పలికి తీరుతాడు పరమేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడు తరిగొండ వెంగమాంబ గారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ తన కథ అయిన భాగవతాన్ని ఆవిడ పాడుతుంటే రాత్రల్లా కూర్చుని వినేవాడు. సుప్రభాతం ప్రారంభమైతే వాళ్ళ ఇంటి నుంచి పరిగెత్తుకెళ్ళి మూర్తిలో దూరుతూ ఉండేవాడు. అటువంటి వెంకటేశ్వరుడు తరిగొండ వెంగమాంబ గారు రాసిన ప్రతి రచనని ఆయన విన్నదే, ఆయన అంగీకరించినది. అవును వెంగమాంబ యథార్థం అన్నదే. అందుకే తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి వెంకటాచల మహాత్యానికి అంత ప్రసిద్ధి వచ్చింది. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యమునందు ఏ పరిష్కారాన్ని చెప్పారో, అంటే వెంకటేశ్వరుడు ఎలా ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్పారో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యోత్తర పురాణమునందు, ఆ తర్వాత స్కాందమునందు వెంకటేశ్వరావతారము కలియుగమునందు